అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అనేది మన వాళ్ళు వాడుకోవడం అనేది చాలా తక్కువ అనమాట. అందువల్ల మనల్ని ఈ లిస్టులో నుంచి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పక్కన పెట్టింది. సో మనకు ఆ ఇష్యూ అనేది లేదు. సో ఇంకొక విషయం ఏంటంటే మన యొక్క వ్యవస్థల మీద కూడా యూఎస్కి అనేది ఎప్పుడు గౌరవం ఉంటుంది. అంటే మన బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, లేకపోతే మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏదైతే సివిల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, వెరిఫికేషన్ సిస్టమ్స్ కానీ, కాంప్లయన్స్ రేట్స్ ఏదైతే ఉన్నా వీసా కాంప్లయన్స్ రేట్స్ కానీ, ఇవన్నీ కూడా ఇండియన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ సిస్టమ్ కాబట్టి ఇది ఒకటి ఉంటుంది. యుఎస్ టెక్నాలజీ మరియు హెల్త్ సెక్టార్లో మన యొక్క డామినేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. ఒకవేళ ఇమ్మిగ్రేషన్ మీద కానీ మన మీద కానీ ఏదైనా బ్యాన్ వేస్తే ఇది మనకి ఎంత నష్టం చేస్తుందో తెలియదు, కానీ యుఎస్ టెక్నాలజికల్ కంపెనీస్ హెల్త్ కేర్ సెక్టార్ కుప్పకూలిపోద్ది. ఓకే, కాబట్టి ఇండియా యుఎస్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఈ విషయంలో. కాబట్టి మనకి ప్రస్తుతానికి దాంట్లో నుంచి పక్కన పెట్టాడు. దీనివల్ల మనకి ఏం మేలు జరుగుతుంది? సో మనకి యాజ్ యూజువల్గా గతంలో ఏదైతే ఉందో ఇమిగ్రేషన్ విషయంలో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కానీ, గ్రీన్ కార్డ్స్ కానీ, H1Bs కానీ ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. సో మనకి స్కిల్డ్ వీసా విషయంలో మనకి ఏ ఇబ్బంది ఉండదు. మన మీద ఉన్నటువంటి, లేకపోతే మన మీద ఉంచినటువంటి నమ్మకం ఏదైతే ఉందో గ్లోబల్ మార్కెట్లో ఇండియా యొక్క ప్రతిష్టను కూడా పెంచుతుంది. సో ఎప్పుడు మన ట్రంప్ గారు ఎప్పుడు వేసి ఆసిఫ్ మునీర్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడనమాట. ఈ ముద్దు పెట్టుకునే సీన్ పక్కన పెట్టినప్పుడు కూడా ముద్దేరా బాబు, మీ వాళ్ళు వస్తే ఇక్కడికి వచ్చి మా మీద భారం పడిపోతుంది అంటే ట్రంప్ ఎట్టాడంటే తమ్ముడు ప్యాకాటే. సో ఆసిఫ్ మునీర్ ముద్దు పెట్టుకుంటాడు, లేకపోతే ఇంక మళ్ళీ ఆ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ని తీసుకొని వచ్చి ఆయన వైట్ హౌస్లో మంచి ఇది చేస్తారు, మావాడు సూపర్ అని చెప్తాడు, మావాడు డూపర్ అని చెప్తాడు. కానీ మీ ప్రజలు అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్కీమ్స్ మీద ఆధారపడి ఏమి పనులు చేసుకోకుండా, మీ దగ్గర అసలు డాక్యుమెంటేషన్ సిస్టమ్ లేకుండా డబ్బులు ఎవరికి ఇస్తే వాడికి గుద్ది పంపించేస్తే ఆ దేశం మీద భారం పడుతుంది. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పేం కాదు. కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలు గొప్పవి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని మనం అనుకోవచ్చు అనమాట. సో ఇదండి. దీనివల్ల ఏంటంటే మనము దేశం యొక్క పరువును కాపాడాలి అంటే మరింతగా కష్టపడాలి. సో మన అవసరాన్ని వాళ్ళకి కల్పించినప్పుడు మాత్రమే ఈరోజు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తుంది. మొత్తం మార్కెట్ అంతా అతలాకుతలంగా ఉంది. కానీ మన అవసరాన్ని నిలబెట్టుకున్నంతసేపు, మనం కష్టపడ్డంత సేపు, మనము ఎవరికి హామ్ చేయనంతసేపు, మనం డిసిప్లైన్గా ఉన్నంతసేపు మన దేశం ఎప్పుడు గౌరవించబడుతూనే ఉంటుంది. వాళ్ళ అవసరం ఉంటుంది కాబట్టి అవసరం కొద్దైనా సరే వాళ్ళు ఒక అడుగు వెనక్కి తగ్గుతారు మనకి ఏదన్నా మన మీద యాక్షన్ తీసుకునేటప్పుడు. కాబట్టి ఇదండి ఈరోజు వీడియో. సో ఇలాంటి మరిన్ని ఇంటర్నేషనల్ అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో మీ ముందుకు ఎడ్డి9 ఎప్పటికప్పుడు తీసుకొస్తుంది. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.